హాయ్ గైస్, ఈరోజు నేను ఇక్కడ కనిపిస్తున్న ఈ 11 వెబ్సైట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 11 వెబ్సైట్స్లో 11 కాయిన్స్ని అయితే మనం మైనింగ్ చేయవచ్చు. ఈ కాయిన్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి. ఇప్పుడు మంచి ప్రైజింగ్లో అయితే ట్రేడింగ్ అవుతున్నాయి. అండ్ ఈ కాయిన్స్కి ఫ్యూచర్లో మంచి ప్రైస్ అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ కాయిన్లు అన్నిటి వాల్యూ కూడా 100 రూపీస్ లోపలే ఉంది. సో ఇప్పటి నుంచి మనం మైన్ చేసుకుంటే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ తర్వాత మంచి ప్రైస్కి వెళ్ళినప్పుడు మనం సెల్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రోన్ కాయిన్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. సో ఆ ట్రోన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. నేను లాస్ట్ 1 month నుంచి అందులో మైనింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ నాకు 2.2 ట్రోన్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి కింద స్క్రోల్ చేయండి. సో కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్లైమ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఒకసారి క్లైమ్ చేద్దాం. సో క్లైమ్ చేశాక నాకు 0.005 ట్రోన్ అయితే వచ్చింది. సో ఆ ట్రోన్ ఇక్కడ ఆ ట్రోన్ ఆల్రెడీ ఈ వ్యాలెట్లో అయితే మనకి యాడ్ అయిపోయింది. మనకి నెక్స్ట్ 1 hour తర్వాత మళ్ళీ వచ్చి మనం మైన్ చేయొచ్చు. ఇక మనం చూసుకుంటే మన లెవెల్స్ బట్టి మనకి ట్రోన్స్ వస్తాయి అన్నమాట. ఇక మనకి ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో స్టోన్ అయితే ఉంటుంది లెవెల్. సో ఈ లెవెల్ బట్టి 0.005 TRX వస్తుంది అనమాట ట్రోన్ కాయిన్. అండ్ ఐరన్లోకి వెళ్తే ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ బ్రాంజ్ అండ్ లాస్ట్ మాన్స్టర్కి అయితే 50 ట్రోన్ వస్తుంది. బట్ ఈ లెవెల్ పెరగాలంటే వాళ్ళు బెట్టింగ్ అయితే ఆడమంటారు గేమ్స్. బట్ ఎవరు యూజ్ చేయకండి, ఎందుకంటే మనకి ట్రోన్ పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో అందుకే ఎవరు అలా చేయకండి. బట్ ఇక్కడ మనకి ఆ లెవెల్ పెంచుకోవడానికి మనకి వీళ్ళు సర్వీస్ కూడా ఇచ్చారు. ఇక్కడున్న సర్వీస్ యూజ్ చేసుకుంటూ మనం ట్రోన్ కాయిన్ ఎర్న్ చేయవచ్చు. అండ్ మన లెవెల్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఎవరైనా సరే కొంచెం టైం అనేది ఉంటే ఈ సర్వీస్ యూజ్ చేయండి. అండ్ పైన చూస్తే ఇక్కడ మనకి 3 dots ఉన్నాయి. ఒకసారి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫ్యాషెట్ మనం ప్రతి 1 hourకి ఒకసారి వచ్చి మనం మైన్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ ఉన్నాయి కదా, మీకు ఇందాక చూపించినట్టు అక్కడైనా సర్వీస్ యూజ్ చేయొచ్చు, లేదా అక్కడ మీకు సర్వీస్ కనిపించకపోతే ఇక్కడ కూడా మీరు రావచ్చు సర్వీస్. అండ్ గేమ్స్ అనేవి బెట్టింగ్ అనమాట, ఇవి ఎవరు యూజ్ చేయకండి. అండ్ కాంటెస్ట్ అనేది మీ ఫ్రెండ్కి రిఫర్ చేయొచ్చు. ఒకసారి ఇది ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎవరైనా రిఫర్ చేసినా, లేదంటే మనం ఏదైనా కాంటెస్ట్లో అంటే మనం గేమింగ్ ఆడితే అంతే మనం బెట్టింగ్ చేస్తాం కదా. సో ఆ బెట్టింగ్లో మనం గెలిచిన దాన్ని బట్టి కూడా మనకి వీళ్ళు కాంటెస్ట్ పెడతారనమాట. బెస్ట్ ఎవరైతే ఎక్కువగా గెలుస్తారో వాళ్ళకి మళ్ళీ రివార్డ్స్ అనేవి ఇస్తారు. సో మ్యాక్సిమం ఈ రెండు కూడా యూజ్ చేయకండి. ఈ కాంటెస్ట్లో యూజ్ చేయడం కానీ ఈ బెట్టింగ్ కానీ ఈ రెండు కూడా ఎవరు చేయొద్దు, ఎందుకంటే మనకి ట్రోన్ కాయిన్ పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ డిపాజిట్ ఎవరు కూడా డిపాజిట్ చేయొద్దు, ఎందుకంటే వీళ్ళు డిపాజిట్ చేస్తే మంచి ఫ్యూచర్స్ ఇస్తాము, మీకు లెవెల్స్ పెంచుతాం అంటారు. కానీ మనం ఇక్కడికి వచ్చింది ఫ్రీగా మైనింగ్ చేయడం కాబట్టి ఎవరు కూడా చేయొద్దు. అండ్ విత్డ్రా ఉంది కదా, విత్డ్రా అయితే ఒకసారి ఓపెన్ చేయండి. విత్డ్రా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మినిమం విత్డ్రా 5 ట్రోన్ అయితే ఉంది. మనకి ఇప్పుడు 2.2 ఉంది కాబట్టి 5 అవ్వగానే నేను విత్డ్రా చేసి మీకు చూపిస్తాను. బట్ ఇది ట్రస్టబుల్ ప్లాట్ఫామ్ గైస్, ప్రతి ఒక్కరూ మైన్ చేయండి. చాలా ట్రస్ట్ అనమాట, ఎవరు కూడా ఇది ఫేక్ అనుకోవద్దు. ప్రతి ఒక్కరు మైన్ చేసుకోండి. నేను ఒకసారి 5 అవ్వగానే మీకు చూపిస్తాను విత్డ్రా ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. అండ్ మళ్ళీ ఒకసారి 3 dots ప్లస్ చేసింది. ఇక్కడ మనకి అఫిలియేట్ అంటే మనం మన ఫ్రెండ్స్కి ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి మన రిఫరల్ URL అయితే ఉంటుందన్నమాట. ఈ URL యూస్ చేసుకొని మన ఫ్రెండ్స్ కూడా మనం రిఫర్ చేయొచ్చు. ఒకసారి మళ్ళీ 3 dots ప్లస్ చేయండి. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. ఇందులో మనకి పాస్వర్డ్ పెట్టుకోవాలన్నా, పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా అవన్నీ యూజ్ అవుతాయి. అండ్ కింద కనిపిస్తుంది కదా గిఫ్ట్ కోడ్, ఒకసారి ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి వీళ్ళు ప్రతి మంత్లో కానీ లేదంటే వీక్ కానీ ఒక గిఫ్ట్ కోడ్ అయితే ఇస్తారనమాట. దాన్ని యూజ్ చేయాలి. అది ఎక్కడ ఇస్తారంటే మనకి టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. సో వీళ్ళ టెలిగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నోటిఫికేషన్ సింబల్, ఒకసారి ఇది క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కామన్గా. ఇక్కడ మనకి ఈ ఫ్యాసెట్ మ్యాట్రిక్స్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి టెలిగ్రామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది వీళ్ళ టెలిగ్రామ్ అనమాట. సో ఇక్కడైతే జాయిన్ అయిపోండి. ఈ 11 వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో 1 minute, ఈ 11 వెబ్సైట్స్కి ఒకే ఒక టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లోనే మనకి ప్రతి ఒక్కటి కూడా ఇస్తారు. ఈరోజు మార్నింగే సూయి గిఫ్ట్ కార్డ్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్లైమ్ అని కనిపిస్తుంది కదా, క్లిప్ టు కాపీ అనేసి. సో ఇలా చేయగానే మనకి కాపీ అయిపోతుంది. సో ఆ కాపీ అయిపోయిన కోడ్ని మన 1 minute, సో ఆ కాపీ చేసిన కోడ్ని ఇక్కడికి వచ్చి మన గిఫ్ట్ కోడ్ ఏదైతే ఉందో ఇందులో మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి మన ట్రోన్ కాయిన్ అయితే వచ్చేస్తుంది. సో మనకి అక్కడ ఏ కాయిన్స్ అయితే ఇస్తారో దాన్ని బట్టి మనం మైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సూయి కాయిన్ ఇచ్చారు. ఫస్ట్. అండ్ ఇక్కడ చూసుకుని USD కాయిన్ ఒకసారి ఇచ్చారు. అండ్ అంతేకాని కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా ఇక్కడ టోన్ కాయిన్, ఇలాగ మనకి ప్రతి 11 వెబ్సైట్స్ గురించి కూడా ఒక్కొక్క కార్డ్ అయితే ఇస్తారు. ఆ కోడ్ని యూజ్ చేసుకొని మనం మైన్ చేయొచ్చు. ఇది మొత్తం కంప్లీట్గా ఈ వెబ్సైట్ గురించి గాయస్. సో మనం మళ్ళీ ఫ్యాసెట్లోకి వెళ్దాం. ప్రతి 1 hour కోసం వచ్చి క్లెయిమ్ చేయడమే. ఇలా క్లెయిమ్ చేసుకుంటే మనం ట్రోన్ కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ ట్రోన్ కాయిన్కి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో 30 రూపీస్ అయితే ఉంది ఒక కాయిన్ ప్రైస్.
బట్ ఫ్యూచర్లో ఇది ఇంకా బాగా పెరుగుతుంది గైస్, ఖచ్చితంగా నమ్మండి. మీరు ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ 1 మంత్కి 2 మంత్స్కి మనీ అయితే రాదు, పక్కా చెప్తున్నాను. మీరు నెక్స్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఈ కాయిన్స్కి మ్యాక్సిమం ఒక 1000 రూపీస్ కానీ 2000 కానీ ఎంతైనా సరే కాయిన్ ప్రైస్ అయితే, అప్పటికి మన దగ్గర ఒక 100 కాయిన్స్ అయినా సరే మినిమం ఉన్నా సరే 100 కాయిన్స్ చాలా ఈజీగా ఎర్న్ చేయొచ్చు నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ అయితే. బట్ అప్పటి వరకు ఉన్నా సరే ఆ కాయిన్స్ని మనం అప్పుడు సెల్ చేసుకుని మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వెబ్సైట్ కూడా సేమ్ గాయ్స్, ఈ వెబ్సైట్లు అన్నీ కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్పాను అయితే అలాగే ఉంటాయి. ఒకసారి సిబి కాయిన్ ఓపెన్ చేద్దాం. సిబి ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఆల్రెడీ 21,000 సిబి కాయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే సిబి ప్రైస్ చాలా తక్కువ ఉంది, 1 పైస్ కూడా లేదనమాట, చాలా తక్కువలో ఉంది. అందుకే మనకి ఎక్కువ కాయిన్స్ ఇస్తున్నారు. బట్ ఫ్యూచర్లో ఇది కూడా మంచి ప్రైస్కి అయితే వెళ్తుంది. సో ఇప్పటి నుంచి దీన్ని క్లైమ్ అయితే చేసుకోండి. కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్లైమ్ ఆప్షన్ వస్తుంది. క్లైమ్ చేయగానే మనకి సిబి కాయిన్స్ అనేవి మైన్ అయిపోతాయి. ఇక్కడ చూసుకుంటే 50 సిబి వస్తాయి అనమాట ప్రతి 1 అవర్కి. అండ్ ఇక్కడ మనకి కౌంట్ డౌన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనం స్టోన్ లెవెల్లో ఉన్నాం. మనకు ఒక లెవెల్ పెరగాలంటే ఈ సర్వీస్ యూజ్ చేయండి. ఎవరు కూడా మనకి గేమ్స్ ఆడొద్దు, బెట్టింగ్ చేయొద్దు. అండ్ సేమ్ అనమాట, మనకి ఇక్కడ గిఫ్ట్ కోడ్ ఉంటుంది అండ్ విత్డ్రా ఉంటుంది. మన ఫ్రెండ్కి ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ అఫిలియేట్స్ ఉంటాయి. సో అలా మనం రిఫర్ చేయొచ్చు. అండ్ బ్యాక్ అయితే వచ్చేసండి. ఇది క్రోమ్ వెబ్సైట్ కాబట్టి ప్రతిసారి ఓపెన్ చేయడం చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అందుకే మీరు ఏం చేస్తారు, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు 0 కాయిన్స్ అయితే చూపిస్తే, ఇలా రాగానే మీరు ఏం చేస్తారు, ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంది కదా క్రోమ్లో, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ యాడ్ టు బుక్ మార్క్స్ ఉంది కదా, ఇదైనా చేయండి. లేదంటే ఆండ్రాయిడ్ వాళ్ళకి యాడ్ టు హోమ్ స్క్రీన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది ప్రెస్ చేయగానే, యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద ప్రెస్ చేయగానే మీకు ఇలాగా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు సిబికి ఎలా అయితే క్రియేట్ అయింది అలాగా. లేదు ఒకవేళ iOS ఎవరైనా యూస్ చేస్తుంటే ఒకసారి మళ్ళీ సిబి ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు ఏదైతే పైన కనిపిస్తుందో ఇక్కడ మీకు లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. సో లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసండి. అండ్ పక్క స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు షార్ట్ కట్స్ అయితే ఇది కనిపిస్తుంది, మీకు ఒక యాప్, అది ఒకసారి ఓపెన్ చేయండి. షార్ట్ కట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇలాగా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, సెర్చ్ అని చెప్పేసి. సో సెర్చ్లో ఏం చేస్తారంటే క్రోమ్ యూఆర్ఎల్ అని సెర్చ్ చేయండి. క్రోమ్ యూఆర్ఎల్ సెర్చ్ చేయగానే ఇలాగ ఒక మీకు ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆప్షన్, కింద ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది. మీరు ఇందాక ఏదైతే కాపీ చేశారో ఆ కాపీ చేసిన యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీకు డౌన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ టు హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేయగానే మనకి ఎలాగైతే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ నేమ్ ఏదైనా చేంజ్ చేయకుండా నేమ్ చేంజ్ చేసుకోండి. కలర్ ఏం కావాలన్నా సరే కలర్ చేంజ్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సిబి అయితే ఉంది కనిపిస్తుంది కదా, ఇలాగ ఒక షార్ట్ కట్ అయితే వచ్చేస్తుంది నేమ్ అండ్ కలర్ ఇచ్చాక. సో ఇలా మీరు ఈ 11 వెబ్సైట్స్లో కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని 11 వెబ్సైట్స్ యొక్క షార్ట్ కట్స్ కూడా ఇలా క్రియేట్ చేసుకోండి. ఆండ్రాయిడ్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యాడ్ టు బుక్ మార్క్స్ ఎలా కనిపిస్తుంది, అలాగే యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో చెప్తాను. ఈ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఈ 11 వెబ్సైట్స్ యొక్క లింక్స్. లేదు అంటే మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినా వాట్సాప్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను 11 వెబ్సైట్స్ యొక్క లింక్స్. మర్చిపోకుండా ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అండ్ మనకి లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది ట్రోన్ లింక్ అనమాట. ట్రోన్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ విత్ గూగుల్ కనిపించగానే మీ దగ్గర ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఆ మెయిల్స్ అని కూడా కనిపిస్తాయి. అందులో ది బెస్ట్ మెయిల్ అయితే ఒకసారి యూజ్ చేయండి. సో యూజ్ చేసే కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద ప్లస్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది ఇంటర్ఫేస్. సో డిస్మిస్ చేసేయండి అది. ఇక్కడ మీకు 0 ట్రోన్ కాయిన్స్ అయితే కనిపిస్తాయి స్టార్టింగ్లో. అండ్ పక్కనే నోటిఫికేషన్ 3 ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫేసెట్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేస్తే మనకి టెలిగ్రామ్ వస్తుంది, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. అండ్ కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనం స్టోన్లో అయితే ఉంటాము. అండ్ ఇక్కడ క్లైమ్ చేయగానే మనకి స్టార్టింగ్ మనకి ఎంతైతే వస్తాయో కాయిన్స్ 0.005 అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇలాగా మనం ప్రతి 1 అవర్కి ఒకసారి వచ్చి ఇలా మైన్ చేయడమే. ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా ఇలాగే ఉంటుంది గాయస్. ఈ లింక్ మీద క్లిక్ చేయడం, ఒక కంటిన్యూ విత్ గూగుల్ ఉంటుంది, కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయగానే మనకి మెయిల్ ఏదైతే బెస్ట్ మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. పెద్ద కష్టమైతే ఉండదు.
సో ప్రతి 11 వెబ్సైట్లు కూడా మైన్ అయితే చేసుకోండి. అండ్ ఈ 11 వెబ్సైట్స్తో పాటు ఇక్కడ కింద 3 వెబ్సైట్స్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను. ఇవి ఏంటంటే ఈ ఎల్టీసీకి అనదర్ వెబ్సైట్ అనమాట, వేరే వాళ్ళది ఇది. సో వీళ్ళందరూ సేమ్ ఎలాగైతుందో అట్లానే ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ కూడా సేమ్ అండ్ మైన్ చేయడం కూడా సేమ్. ప్రతి 1 అవర్కి ఒకసారి ఓపెన్ చేసి మైన్ చేయడమే. సో ఇలా ఉంటుంది మనకి వెబ్సైట్. కిందకి రాగానే ఇక్కడ రెడీ టు క్లెయిమ్ అని ఉంది కదా, సో ఇది రెడీ టు క్లెయిమ్ చేయగానే మనకి కొన్ని కాయిన్స్ అయితే వచ్చేస్తాయి. 1 మినిట్. సో రెడీ టు క్లెయిమ్ కొట్టాక మనకు ఒక 9 సెకండ్స్ అయితే అడుగుతుంది ప్రతిసారి కూడా. సో వీళ్ళు కూడా సేమ్ మనకి లెవెల్ బట్టే మనకి కాయిన్స్ ఇస్తారు. ఈ లెవెల్ పెరగాలంటే మనం కూడా ఇక్కడ బెట్టింగ్ అయితే చేయాలి. రెడీ టు క్లెయిమ్ కొట్టగానే మనకి సక్సెస్ అని చెప్పేసి మనకు కాయిన్స్ వచ్చేసాయి. ఆ కాయిన్స్ ఇక్కడ యాడ్ అయిపోయాయి. సేమ్ ఇలాగే అనమాట. ఈ ఎల్టీసీ, బిఎన్బి, ట్రోన్ ఇవన్నీ కూడా ఆప్షన్స్. ఇక్కడ ట్రోన్ ఒకటి ఉంది, ఇక్కడ అనదర్ ట్రోన్ అనమాట. ఈ ఎల్టీసీ, ఇక్కడ అనదర్ ఎల్టీసీ, బిఎన్బి, ఇంకో బిఎన్బి. సో మనకి అంటే డబుల్ కాయిన్స్ అయితే వస్తాయి. వెబ్సైట్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మైన్ అయితే చేసుకుందాం. సరే ఈ బిట్ కాయిన్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వేరే యాప్లోని. ఇందులో కూడా సేమ్ 1 అవర్కి ఒకసారి వచ్చి మైన్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ 11, 3 + 14 అండ్ 1 15 ఈ 15 వెబ్సైట్స్ కూడా ఒక దగ్గర అయితే పెట్టుకోండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో పెట్టుకోండి. అలా మీరు మైనింగ్ చేయండి ప్రతి 1 అవర్కి ఒకసారి. డైలీ మినిమం 10 టైమ్స్ అయినా మనం మైన్ చేసినా సరే, 10 మ్యాక్సిమం ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, 1 అవర్కి ఒకసారి వస్తారు మైన్ చేస్తారు. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి మైన్ చేయడానికి మహా అయితే మనకి ఒక 2 మినిట్స్ కూడా అవ్వదు. జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తారు, హోమ్ స్క్రీన్లో పెట్టుకుని క్లిక్ చేస్తారు, ఓపెన్ చేసుకుని మైన్ చేస్తారు. ఇలా మనం ప్రతిరోజు మైన్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ తర్వాత మన దగ్గర ఒక 50 to 60 కాయిన్స్ ఉన్నా సరే, ఒక్కొక్క కాయిన్ మనకి మంచి ప్రైజింగ్లో ఉంటే మనం బాగా ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఎవరు ఈ అవకాశం అయితే మిస్ చేసుకోకండి. ఈ 15 వెబ్సైట్స్ కూడా ట్రస్టబుల్ వెబ్సైట్సే. టైం మంచిగా యూస్ చేస్తూ కాయిన్స్ అయితే మైన్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మనం ఇప్పటివరకు చాలా వెబ్సైట్స్లో అయితే మైనింగ్ చేస్తున్నాము. మన వాట్సాప్ ఛానల్లో ఆ వెబ్సైట్స్ యొక్క స్టెప్ బై స్టెప్ వీడియో ఉంటుంది. అండ్ క్లెయిమ్ చేయడానికి అంటే వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్, ఈ వెబ్సైట్స్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో, మన ఛానల్ బయోలో కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి.